హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నర్స్ కబోర్డ్. ఇది కూడా ప్రీవియస్ మోడల్ లాగా ఉంటుంది. అక్కడ ఇంక్రీజ్ రేట్ ఇచ్చాడు, ఇక్కడేమో డిక్రీజ్ రేట్ ఇచ్చాడు అంతే. ఇక్కడ డిక్రీజ్ రేట్ ఇచ్చాడు కాబట్టి ఫార్ములా మనకి గివెన్ నెంబర్ బై 100 మైనస్ గివెన్ నెంబర్ ఇంటూ 100. ఇక్కడ డిక్రీజ్డ్ బై 40% అని ఇచ్చారు కాబట్టి డినామినేటర్ కూడా డిక్రీజ్ అయ్యేలా చూసుకుంటాం. సో గివెన్ నెంబర్ 40ని 100 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం, అప్పుడు డినామినేటర్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో 40 బై 100 మైనస్ 40 ఇంటూ 100. సో 40 బై 60 ఇంటూ 100, 2s 3s, 2/3 ఇంటూ 100, 66.66%. ఇది పర్సంటేజ్ ఇంక్రీజ్. సో ప్రైస్ 40% డిక్రీజ్ అయితే మనం కన్జంప్షన్ 66.66% ఇంక్రీజ్ చేస్తే అప్పుడు ఎక్స్పెండిచర్ సేమ్ ఉంటుంది. వేరే మెథడ్లో చూద్దాం. ఇనీషియల్గా 100 అని తీసుకుంటే ప్రైస్ 40% డిక్రీజ్ అవుతుందంట. 100లో 40% 40 డిక్రీజ్ కాబట్టి మైనస్ చేస్తే 100 మైనస్ 40 60. సో 60 అవుతుంది. ఎక్స్పెండిచర్ సేమ్ ఉండాలి కాబట్టి బ్యాక్ టు 100 తీసుకెళ్తాం. సో 60 నుంచి 100 అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుందో క్యాలిక్యులేట్ చేయాలి. డిఫరెన్స్ 40, 60 నుంచి 100 అవుతుంది. సో 60 నుంచి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 60 వస్తుంది ఇంటూ 100, 22s 23s, 2/3 ఇంటూ 100, 66.66%. ఇది ఇంక్రీజ్. సో ఇనీషియల్గా 100 అని తీసుకుంటే ప్రైస్ 40% డిక్రీజ్ అయితే 60కి వచ్చింది. సో మన కన్జంప్షన్ 66.66% ఇంక్రీజ్ చేస్తే మళ్ళీ బ్యాక్ 100కి వస్తుంది. సో కన్జంప్షన్ 66.66% ఇంక్రీజ్ చేయాలి, అప్పుడు ఎక్స్పెండిచర్ సేమ్ ఉంటుంది. ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. ఇక్కడ డిక్రీజ్డ్ బై 40% ఇచ్చారు కాబట్టి 40 బై డిక్రీజ్డ్ కాబట్టి 100 నుంచి 40 సబ్ట్రాక్ట్ చేస్తాం. 100 మైనస్ 40 60 ఇంటూ 100, 2s 3s, 2/3 ఇంటూ 100, 66.66% ఇంక్రీజ్. ఇంకో మెథడ్లో చేద్దాం. ఇనీషియల్గా 100 అని తీసుకుంటే 40% డిక్రీజ్ అవుతుందంట, అంటే 40 డిక్రీజ్ అవుతుంది, 60 అవుతుంది. ఎక్స్పెండిచర్ సేమ్ ఉండాలి కాబట్టి బ్యాక్ టు 100 తీసుకెళ్తాం. 60 నుంచి 100 అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుందో క్యాలిక్యులేట్ చేయాలి. డిఫరెన్స్ 40, 60 నుంచి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 60 వస్తుంది ఇంటూ 100, 2s 3s, 2/3 ఇంటూ 100, 66.66% ఇంక్రీజ్.